వద్దు నీ శరీరం. అబ్బే, పుట్టుకతో వచ్చింది నీ వెంట, ఎట్లా లోపడుతుంది అది? పుట్టుకతో రాలేదు శరీరం, మన వెంట వచ్చింది, ఎట్లా లోపడుతుంది? మరి ఎట్లా దాని సంగతి? ఏ రోజుకి ఆ రోజు నలగొడితే అప్పుడు లోపడుతుంది. అందుకే ప్రభువైన యేసు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదన, కన్నీళ్ళు, తన్ను మరణం నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచించడం దేనికోసం? శరీరాన్ని లోపరుచుకోవాలో, దాంట్లో పాపం ప్రవేశించుకోకుండా ఉండాలి. ఏ శోధనే నా మీద విజయం రాకూడదు. దానికి ప్రభువైన యేసు యొక్క జీవిత విధానం సవాల్ అన్నమాట. అది మనమా దీన్ని పోషించుకుంటూ దీనికి ఏ ర్యాకు ఒక కింద గీత కూడా తగలకూడదు. దీనికి గీత తగిలి తప్పు, గీత తగిలి గుర్తుపెట్టుకో. శరీరాన్ని ప్రేమించి ప్రతివాడు జీవాన్ని కోల్పోతాడు. ప్రాణాన్ని ప్రేమించొద్దు అని చెప్పాడు ప్రభువైన యేసు. ప్రాణాన్ని ప్రేమించొద్దు, జీవాన్ని ప్రేమించు. జీవాన్ని ప్రేమిస్తే మంచి దినాలు ఉన్నాయి, కానీ దేహాన్ని ప్రేమిస్తే మంచి దినాలు లేవు. దీన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి, అంతే. అంతేగాని దీని మీద మనము మమకారం కానీ, అభిమానం కానీ, ప్రేమ కానీ పెంచుకోకూడదు. పెంచుకుంటే తుంచిపోతాం, నిత్యత్వంలో ఉండము, తునిగిపోతాం అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఈ విషయాలు తెలియజేశాడు. ముగించుకుంటాం, అయిపోయింది. కృపలో నుండి కప్పిపోకుండా ఉండాలంటే నీ శరీరం యొక్క కోరికల్ని అదుపు చేసుకోవాలా, లోపర్చుకోవాలి నీ శరీరాన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26, 27. 9వ అధ్యాయము 26, 27 మొదటి కొరింథీ. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నా, కంట్రోల్ పెట్టుకుంటున్నా శరీరాన్ని. నేను కంట్రోల్ తప్పిందా నన్ను నిత్యత్వాన్ని తప్పించేస్తుంది. అది దాన్ని నేను కంట్రోల్ పెట్టుకోలేదనుకో ఏమవుతుంది? అది నన్ను కంట్రోల్ పెట్టుకుంటుంది. దాని కంట్రోల్లో నేను ఉండకూడదు, నా కంట్రోల్లో అది ఉండాలా. నీ చేతులు, నీ అవయవాలు, నీ కన్నులు, పాపము ఎక్కడైతే జరిగే అవయవాలు ఉన్నాయో వాటిని ఏం చేయాలన్నమాట? అదుపులో పెట్టుకోవాలి. నీ నాలుక, నీ కన్ను,